శాంతి. మురళి తారీఖు అక్టోబర్ 16, 2025. సాకార్ బాబా గారి మధుర మహావాక్యాల సారాన్ని విందాం. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలారా, నేను శరీరం నుండి భిన్నమైన ఆత్మను అని అనుభవం అయ్యేలా ఏకాంతంలో కూర్చొని అభ్యాసం చెయ్యండి. దీన్నే జీతేజీ మర్నా అని అంటారు. అనగా జీవించి ఉండగానే మరణించడమని అంటారు. ప్రశ్న: ఏకాంతమనగా ఏమిటి? ఏకాంతంలో కూర్చొని మీరు ఏ అనుభవం చెయ్యాలి? జవాబు: ఏకాంతమనగా ఒక్కరి స్మృతిలో ఈ శరీరం అంతమవ్వాలి. అనగా ఏకాంతంలో కూర్చొని నేనాత్మను, ఈ శరీరాన్నొదలి తండ్రి వద్దకు వెళ్తున్నాననే అభ్యాసం చెయ్యండి. ఎవ్వరి స్మృతి ఉండరాదు. కూర్చొని ఉండగానే మేమీ శరీరం నుండి మరణించాము అనేలా అశరీరులుగా అవ్వండి. మేం ఆత్మలము, శివబాబా సంతానం. అంతే. ఈ అభ్యాసం ద్వారా ఈ దేహ భావము సమాప్తమవుతూ ఉంటుంది. ధారణ కొరకు ముఖ్య సారం. మొదటి పాయింట్: విచారసాగర మథనం చేసి మంచి మంచి రత్నాలను వెలికి తీయాలి. సంపాదన జమ చేసుకోవాలి. సత్యసత్యమైన ఈశ్వరీయ సేవాధారులై సేవ చేయాలి. రెండవ పాయింట్: చదువుపై చాలా ఆసక్తి ఉండాలి. సమయం లభించినప్పుడంతా ఏకాంతంలోకి వెళ్ళిపోవాలి. జీవించి ఉండగానే ఈ శరీరం నుండి మరణించి ఉన్నామనే అభ్యాసం ఉండాలి. ఈ స్థితి అనుభవం అవుతూ ఉండాలి. దేహభావాన్ని కూడా మర్చిపోవాలి. వరదానము: తమ మూల సంస్కారాల పరివర్తన ద్వారా విశ్వ పరివర్తన చేసే ఉదాహరణ స్వరూప భవ. వివరణ: ప్రతి ఒక్కరిలో ఏదైతే వారి మూల సంస్కారం ఉంటుందో, దేన్నైతే నేచర్ అని అంటారో, ఏదైతే ప్రతి సమయం ముందుకు వెళ్లడంలో అడ్డు వేస్తుందో, ఆ మూల సంస్కారాన్ని పరివర్తన చేసుకునే ఉదాహరణ స్వరూపంగా అవ్వండి. అప్పుడు సంపూర్ణ విశ్వం పరివర్తనవుతుంది. వీరి సంస్కారం ప్రారంభం నుండి ఇలాగే ఉంది అని ఎవ్వరూ వర్ణించరాదు. ఆ విధంగా పరివర్తన చేసేసుకోండి. ఎప్పుడైతే శాతంలో అంశమాత్రం కూడా పాత సంస్కారం ఏది కనిపించదో, దాని వర్ణన జరగదో, అప్పుడు వీరు సంపూర్ణ పరివర్తనకు ఉదాహరణ స్వరూపులు అని అంటారు. స్లోగన్: ఇప్పుడు ప్రయత్నించే సమయం అయిపోయింది. అందువలన హృదయపూర్వకంగా ప్రతిజ్ఞ చేసి జీవితాన్ని పరివర్తన చేసుకోండి. అవ్యక్త సూచన: స్వయం మరియు సర్వుల పట్ల మనసా ద్వారా యోగం యొక్క శక్తులను ప్రయోగించండి. ఈరోజుటి పాయింట్: ఎలాగైతే విజ్ఞానం అనేది ప్రయోగంలోకొచ్చినప్పుడు విజ్ఞానం మంచి పని చేస్తూ ఉంది అని భావిస్తారో, అలా సైలెన్స్ శక్తిని ప్రయోగించండి. అందుకు ఏకాగ్రత యొక్క అభ్యాసాన్ని పెంచండి. ఏకాగ్రతకు మూల ఆధారం మనస్సు యొక్క కంట్రోలింగ్ పవర్. దీని ద్వారా మనోబలం వృద్ధి చెందుతుంది. అందుకు ఏకాంతవాసులుగా అవ్వండి. అచ్చా. ఓం శాంతి.